నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నా జీతం 4,000. నాకు ఇంకా గుర్తుంది. మొదటి జీతం అందుకున్నప్పుడు నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేను. అవన్నీ 100 నోట్లే. షూటింగ్ పనులు ముగించుకొని వాటిని నా జేబులో పెట్టుకొని బైక్ మీద తిరిగి రూమ్కి వెళ్తున్నా. ఆ సమయంలో ఆ డబ్బుతో హైదరాబాద్ని సగం కొనాలనుకున్నా. ఆ భావన అంత గొప్పగా అనిపించింది. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నప్పటికీ నా మొదటి జీతం అందుకున్నప్పుడు పొందిన ఆనందాన్ని పొందలేకపోతున్నా అని చెప్పుకొచ్చారు హీరో నాని. తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వీకెండ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాడిని గుర్తు చేసుకున్నారు. హాయ్ నాన్నతో నాని ఫ్యామిలీ మ్యాన్గా ప్రేక్షకుల్ని చాలా అలరించారు. ప్రస్తుతం సరిపోదా శనివారం కోసం వర్క్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని మాస్ లుక్లో కనిపిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక ఎస్ సూర్య కీలక పాత్ర నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ ప్రాజెక్టులో పట్టాలెక్కనుంది. మరి ఈ సినిమా ఎంతవరకు అలరిస్తుందనేది మనం ఇప్పుడు చూడాలి.